ప్రస్తుతం సీసీఎస్ నుండి మణికొండకు వాహనంలో తరలించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. సంతోష్, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తో పాటు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సుధీర్ ను చారిని దాదాపు 20 గంటల పాటు విచారించారు. అయితే 18 గంటల విచారణ తర్వాత చారిని బయటకు విడుదల చేశారు. కానీ సుధీర్ ను దొంతు రమేష్ ను 20 గంటల పాటు విచారించి ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని మణికొండలో ఉన్నటువంటి జడ్జి ఇంటి తీసుకొని వెళ్తున్నారు. జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ రోజు అక్రమంగా అరెస్టు చేసిందే కాకుండా నిన్న అర్ధరాత్రి నుంచి అరెస్టుల పర్వం మొదలైంది. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ అయినటువంటి దొంతు రమేష్ ను ఎయిర్పోర్ట్ లోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత చారిని ఇంటి వద్ద, సరూర్నగర్ లో ఉన్నటువంటి ఇంటి వద్ద, సుధీర్ ను తన బోడుపల్లో ఉన్నటువంటి ఇంటి వద్ద తలుపులు బద్దలు కొట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళను అర్ధరాత్రి నుంచి విచారిస్తున్నారు. దాదాపు 20 గంటల పాటు విచారించిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తి చేసి కొద్దిసేపటి క్రితమే మణికొండలో ఉన్నటువంటి జడ్జి వద్దకి తీసుకొని వెళ్తున్నారు. ఒకవైపు అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పోలీసులు మరోవైపు ఎన్టీవీలోకి అక్రమంగా చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేశారు. లోపల ఉన్నటువంటి సర్వర్లను ధ్వంసం చేయడం కానీ, లోపల ఉన్నటువంటి కంప్యూటర్లు, సిపియులను వీటన్నిటిని సీజ్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు. లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇప్పటికే సంక్రాంతి సెలవుల్లో వెళ్లిపోయారు అని చెప్పినా కూడా పదే పదే వాళ్ళను ప్రశ్నించడం, వాళ్ళ స్థానంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ను భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళు లేనటువంటి పక్షంలో మీరు విచారణకు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్తామని చెప్పారు. ఏదైతే పర్టికులర్ గా ఒక పేరు అడిగారు, ఎక్కడైతే ఆ న్యూస్ కంటెంట్ ను ప్రిపేర్ చేశారో ఆ సిపియును మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. కానీ రెగ్యులర్ గా అదే ప్లేస్ లో అదే సిపియు ద్వారా న్యూస్ కంటెంట్ క్రియేట్ అవ్వదు అని చెప్పినటువంటి టైంలో మొత్తంలో ఆఫీస్ లో ఉన్నటువంటి సిపిలోని కానీ లేకపోతే హార్డ్ డిస్క్ అన్నింటినీ సీజ్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. సో మనం ఆఫీస్ లో ఒక పెద్ద హైడ్రామాని క్రియేట్ చేశారు. లోపలికి వస్తున్నటువంటి క్రమంలో సెక్యూరిటీ గార్డులను తోసివేస్తూ లోపలికి రావడం, ఆ తర్వాత లోపలికి ఎంటర్ అయినటువంటి క్రమంలో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండానే లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ లోపల ఉన్నటువంటి సిపిలను సీజ్ చేస్తాం, లేకపోతే హార్డ్ డిస్క్లను సీజ్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ మేము అదుపులోకి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పినటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి ఎడిటర్లు ఎవరు అని చెప్పి తెలుసుకొని వాళ్ళ ఛాంబర్లలోకి వెళ్లి వాళ్ళు లేకపోయినా సరే వాళ్ళ ఛాంబర్లను సోదాలు చేశారు. అప్పటి వరకు సహనంగా ఉన్నటువంటి ఎన్టీవీ సిబ్బంది ఒకసారిగా మీ దగ్గర ఎలాంటి సెర్చ్ వారెంట్ ఉంది, ఏ విధమైనటువంటి సోదాలు చేస్తున్నారు, లేకపోతే మీరు ఏం సోదాలు చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు ఒకసారిగా మౌనంగా వెనుదిరిగిపోయారు. దాదాపు 2 గంటల పాటు హైడ్రామా చేసినటువంటి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆ తర్వాత మరోసారి ఎన్టీవీ కార్యాలయానికి చేరుకున్నారు. లోపలికి మేము సెర్చ్ వారెంట్ తో వచ్చామని చెప్పారు. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఒక రిక్వెస్ట్ లెటర్ ను అక్కడే ఉండి రాయడాన్ని కూడా మనం చూసాం. లోపల ఉండి మేము ఒక సిపియును మేము స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాం, ఆ సిపియును పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాలి అని చెప్పారు. కానీ ఆ కొన్ని న్యూస్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, ఒక న్యూస్ ఏ విధంగా కంపోజ్ చేస్తారు, ఆ తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ అవుతుంది అనే విధానాన్ని కూడా ఎన్టీవీ సిబ్బంది క్లియర్ గా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ వాళ్ళు పదే పదే ఒక సిపియును కాకుండా ఎంటైర్ మీ సిస్టమ్స్ అన్నింటినీ మేము తీసుకొని వెళ్తాం అని చెప్పినటువంటి పరిస్థితి. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి లోపలికి వచ్చినప్పుడు ఒక టెక్నికల్ సిబ్బందిని కూడా తీసుకొని వచ్చారు. సర్వర్ రూమ్ లోకి వెళ్ళండి, సర్వర్లను అన్నింటినీ లాగేయండి అని చెప్పడాన్ని కూడా మనం చూసాం. ఒకవైపు ఎన్టీవీ స్క్రీన్ పైన లైవ్ టెలికాస్ట్ అవుతోంది, ఆన్ ఎయిర్ అవుతుంది అని తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఏమాత్రం జంకు లేకుండా ఒక్కసారిగా సర్వర్లను అన్నింటినీ పీకేయండి, ఇక్కడ ఉన్నటువంటి సిపియులను, హార్డ్ డిస్క్లను అన్నింటినీ స్వాధీనం చేసుకోండి అని చెప్పడాన్ని కూడా మనం చూసాం. అంటే ఈరోజు కుట్రపూరితంగానే ఎన్టీవీ లోపలికి చొరబడ్డారు. సాధారణంగా ఒక న్యూస్ కంటెంట్ పైన వాళ్ళు సెర్చ్ చేయడానికి వచ్చారే అని అనుకుంటే ఆ న్యూస్ ఎవరు తయారు చేశారు, లేకపోతే దాన్ని ఎడిటింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, లేకపోతే ఎక్కడ కంపోజ్ అయిందని చెప్పి తెలుసుకోవాలి. కానీ ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి సిపియులు ఏంటి, లేకపోతే ఆ పర్సన్ లీవ్ పైన ఈ రోజు వెళ్ళాడు అని చెప్పినా కూడా తన స్థానంలో ఎవరు పనిచేస్తున్నారు, తనను కూడా మేము ప్రశ్నించాలి అని చెప్పినటువంటి పరిస్థితి. మహిళా యాంకర్ ఎవరైతే తను ఆ న్యూస్ ను చదివిందో తనను ఈవినింగ్ టైంలో కూడా తన ఇంటి దాకా వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర గొడవ చేసినారు, హైడ్రామా క్రియేట్ చేశారు. యాంకర్ ఎక్కడ ఉంది లేకపోతే అని చెప్పి అక్కడ ఒక తను ఉంటున్నటువంటి ఏరియాలో కూడా పోలీసులు హంగామా సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. యాంకర్ దేవి క్రియేట్ చేసి పంపించినటువంటి వీడియోను కూడా తను ఎంత భయభ్రాంతులకు లోనైంది, ఎంటైర్ కాలనీలో కూడా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి వీడియో క్రియేట్ చేసి పంపించడాన్ని కూడా మనం చూసాం. సో ఎంత భయభ్రాంతులకు గురి చేశారో మనం చూస్తున్నాం. ఈవెన్ ఎన్టీవీ లోపలికి వాళ్ళు ఎంటర్ అయినటువంటి టైంలో కూడా ఈ న్యూస్ ని ఎడిట్ చేసింది ఎవరు, లేకపోతే వీటికి గ్రాఫిక్స్ చేసింది ఎవరు, వీడియో ఎడిటింగ్ చేసింది ఎవరు అని పదే పదే ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. ఒక్కసారిగా ఎన్టీవీ సిబ్బంది అంతా భయభ్రాంతులకు లోనైనటువంటి సిచ్యువేషన్ కూడా ఈరోజు కొనసాగింది. దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించినటువంటి టైంలో
వైద్య పరీక్షల తర్వాత బయటకు వచ్చే టైంలో ఇన్పుటేటర్ దొంతు రమేష్ కూడా చెప్పారు, మమ్మల్ని పదే పదే కావాలని ప్రశ్నిస్తున్నారు, అర్థరహితమైనటువంటి అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పి కూడా దొంతు రమేష్ చెప్పారు. ఈవెన్ సుధీర్ కూడా బయటకు వస్తున్నటువంటి క్రమంలో చెప్పారు, ఇది అక్రమంగా చేసినటువంటి అరెస్ట్, మాకు ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయం అని కూడా సుధీర్ చెప్పడాన్ని చూశాం. సుధీర్ ఈ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మెడపైన చేయి పెట్టేసి మరి తనను బలవంతంగా నెట్టుకొని వెళ్ళడం చూస్తున్నా. అంటే పోలీసులు ముందుగా ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత మనం ఇస్తున్నటువంటి రిప్లైస్ అక్రమంగా లేకపోతే దానిపైన యాక్షన్ తీసుకుంటూ మిమ్మల్ని ఇంటరాగేట్ చేయాలి అని చెప్పి ఒక టైం ఇవ్వాలి. ఆ టైం వరకు గనక హాజరవ్వకపోతే ఆ తర్వాత అరెస్ట్కి వెళ్ళాలి. కానీ ప్రస్తుతం జరిగినటువంటి దానిలో అటు దొంతు రమేష్ కానీ లేకపోతే సుధీర్కి కానీ లేకపోతే చారికి కానీ ఎలాంటి నోటీసులు సర్వ్ చేయకుండానే ఈ ముగ్గురిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకోవడమే కాకుండా దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించారు. చారిని మాత్రం 18 గంటల పాటు విచారించిన తర్వాత వదిలేసి మళ్ళీ విచారణకు సహకరించాలి, మేము ఎప్పుడు పిలిచినా కూడా రావాలి అని చెప్పి చారిని చెప్పి వదిలేశారు. కానీ దొంతు రమేష్ సుధీర్లను మాత్రం దాదాపు 20 గంటల పాటు విచారించి వాళ్ళని వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొని వెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఎలాంటి నిందితుడికైనా నేరుగా జడ్జి దగ్గర ప్రవేశపెట్టాలి. కానీ ఈరోజు జరిగినటువంటి ప్రొసీజర్ ల్యాబ్ కూడా మనం చూడొచ్చు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత మరోసారి సిసిఎస్ కార్యాలయానికి తీసుకొని వెళ్లారు. ఎప్పుడైతే వీళ్ళను తిరిగి సిసిఎస్ కార్యాలయానికి తీసుకొని వెళ్లారో సిట్ అధికారి అయినటువంటి శ్వేత అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత సిపి కూడా చేరుకున్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ దొంతు రమేష్ తో పాటు సుధీర్లను వీళ్ళని కూడా క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి సిపి రావడం కూడా కాస్త అనుమానాలను రేకెత్తిస్తుంది. సో తాజాగా ఇప్పుడు జడ్జి ఇచ్చినటువంటి టైంలో ఇప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత ఏం చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సిందే సంతోష్. రైట్ రవి.